ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు అన్నట్టుగానే చాలామంది అంత్యక్రీస్తులు బయలుదేరి ఉన్నారు. అప్పుడే బయలుదేరారంట. బైబిల్‌లో చెప్పినట్టు, పౌలు భక్తుడు చెప్పినట్టు ఇంకా ఈ లోకంలో చాలామంది అంత్యక్రీస్తులు ఉన్నారు. వెలుగు దూతలు ఉన్నారు. సాతాను ఒకప్పుడు మంచి గాయకుడు, మంచి ఆరాధికుడు. సో, ఆయన ఒక కెరూబు. ఆయన గొప్పగా అలంకరింపబడ్డాడు. ఆయన వెలగల రత్నములతో దేవుడు ఆయనను సృష్టి ఒక ఎత్తు, ఆయన లూసిఫర్‌ని ఒక ఎత్తుగా ఒక కెరూబుగా ఆయన తయారు చేశాడు తన కోసం. కానీ ఎప్పుడైతే లూసిఫర్ గర్వపడి ఆ ఆరాధన అంతా అతను దేవునికి చేయాల్సిన ఆరాధన అంతా అతనికి చెందాలి అని ఎప్పుడైతే గర్వపడి నీకంటే నేను ఎంత తక్కువ, నేను కొంచెమే తక్కువ అనుకున్నప్పుడు దేవుడు అతన్ని పరలోకం నుండి పడదోసినట్టు, అతన్ని వెంబడించిన దూతల్ని కూడా పడదోసినట్టు ప్రభు వాక్యంలో మనం చూడగలం. అయితే ఈ లోకంలో కూడా ఇప్పుడు కూడా వెలుగుదూతలు ఉన్నారు. మంచి వర్షిప్లు చేసుకుంటూ పాస్టర్స్ మాస్ని కలెక్ట్ చేస్తున్నారు. చూడండి, వేల లక్షల మంది వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆరాధన సాతానుకు జరుగుతుంది. ఆ పిచ్చి పాటలు అవన్నీ కూడా సతానిక్ స్పాన్సర్డ్, సాతాను పాటలు అవి. సో ఆ పాటలు మన పాత పాటలు కాదు. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన కానీ, మన కీర్తన పుస్తకాల్లో ఉన్న పాటలు కాదు. వాళ్ళు రాసి పాడినవి రిధమ్ ఉంటాయి. ఒకటే మాటని 10 సార్లు పలకడం, అదొక మంత్రోచ్చారణ లాగా ఉంటుంది. తర్వాత ఈ పాటలు ఎవరైతే పాడతారో వాళ్ళు మాస్గా హార్వెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ చేతబడి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, చేతబడి ఎఫెక్ట్ అయిన వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ఈజీగా వాళ్ళకున్న క్రౌన్స్, బ్లెస్సింగ్స్, దీవెనలన్నీ కూడా న్యూ ఇయర్ కంటే ముందే దేవుడు ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇస్తుంటాడు. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ వీళ్ళు మాస్గా కలెక్ట్ చేసేస్తారు. సో కాబట్టి వాళ్ళు అందరూ ఈ బ్లెస్సింగ్స్ ఒకసారి గుంజుకోవడానికి ప్లాన్ వేస్తారు. కాబట్టి చేతబడి జరిగి సఫర్ అవుతున్న వాళ్ళు అస్సలు అట్లాంటి గ్యాదరింగ్స్కి వెళ్ళొద్దు. ఇవన్నీ కూడా దేవుని ఆరాధన కాదు, అక్కడ సతాన్ ఆరాధన జరుగుతున్నది. అవి పాప్ సాంగ్స్, రిథమ్ సాంగ్స్, పెద్ద మ్యూజిక్ అదంతా కూడా దేవుడు అలౌ చేయడు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఉంది. మీరు కూడుకొనుట కీడుకే కానీ మేలుకు కాదు అని పౌలు భక్తుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనం కూడుకున్నామంటే అది ఏదో సతానుకు లాభం జరిగేదే. కాబట్టి బివేర్ ఆఫ్ వెలుగుదూతలతోటి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో జరిగితే ఆరాధన కాదా, ఎందుకు పోయి అనవసరంగా సఫర్ అవుతారు. దేవుడు మిమ్మల్ని, మీ బ్లెస్సింగ్స్ని కాపాడును గాక. ఏ సాతాను మన బ్లెస్సింగ్స్ని గుంజుకోకుండా గాక. ఆమెన్.